వెల్కమ్ టు టైమ్ న్యూస్. చిత్తూరు జిల్లా వీకోటలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యను ఖండిస్తూ నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జగన్మోహన్ రెడ్డిపై హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు సోమ వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ప్రభుత్వం జర్నలిస్టులకు భద్రత కల్పించాలని ఆయన అన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. నెల్లూరు జిల్లా గూడూరులో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాత్రికేయుడు జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విలేకరి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా వీకోట సంబంధించిన వ్యక్తి. ఆయన మంచి వార్తలు బాగా రాస్తూ ఉంటాడు. అనేక దుర్మార్గాల్ని బయటకు లాగాడు. ల్యాండ్ మాఫియా, ఎర్రచందనం మాఫియా, మైన్స్ మాఫియా ఇటన్నిటిపైన ఆయన దోరెత్తి రాస్తున్నాడు. సహజంగా వార్తలు ఎందుకుంటాయి? ఉన్న అన్యాయాన్ని పైకి తెస్తూ ఉంటే దాన్ని బట్టి పరిష్కారానికి ఉపయోగపడుతుంది. అది ప్రభుత్వానికి ఉపయోగం, ప్రతిపక్షాలకు ఉపయోగం, అందరికీ ఉపయోగం. అలాంటి వార్తా సంస్థలు నోరు వేసిన ప్రయత్నిస్తే మనకున్నది ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు. దానిలో ఒక స్తంభం జర్నలిజం. ఆ జర్నలిజం స్తంభాన్ని చంపాలని ప్రయత్నిస్తే దుర్మార్గం ఇది. ఇది ఒక తమాషా ఏంటంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ ఇసుక మాఫియా, తర్వాత ఎర్రచంద్రం మాఫియా, మైన్స్ మాఫియా అది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ అది మారడం లేదు. మరి ఒక ప్రభుత్వం కూడా చెప్తా ఉంటారు వాళ్ళు చేశారంటుంటారు. అధికారులకు వచ్చి వీళ్ళు ఏం చేస్తారు, చేయడం లేదు. మొత్తానికి కింద జరిగేటువంటి సమాంతర ప్రభుత్వం, మాఫియా సమాంతర ప్రభుత్వం నడుస్తూ ఉంది. దాన్ని ఏ రాజకీయ పార్టీ అధికారులకు వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేయడం లేదంటే అర్థం అధికార పార్టీకి వీళ్ళకి లింకులు ఉంటాయని అర్థమైపోతా ఉంది. ఈ చాలా దుర్మార్గం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇట్లాంటి మాఫియా గ్యాంగ్ని ఉపయోగించకూడదు ఒకటి. రెండోది అసలు మూలకాలను పట్టుకోవాలి. చంపిన వాళ్ళు ఎవరు చంపుండొచ్చు, దానికి ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉండరు. ఎర్రచంద్రాన్ని పట్టుకున్నారు, ఒకప్పుడు 20 మంది చంపేశారు. చంపినది ఆగలేదు కదా. ఎవరు వాళ్ళు తీసుకొచ్చారు, ఎవరు దాన్ని మార్కెటింగ్ చేస్తున్నారు, ఎవరు తీసుకెళ్ళి అమ్ముతున్నారు, వాళ్ళు పట్టుకోవడం లేదు. తర్వాత డ్రగ్ మాఫియా అంటున్నారు, చిన్న పట్టుకుంటున్నారు. కానీ దాన్ని సరఫరా చేసేది ఎవరు, తయారు చేసేది ఎవరు, వాళ్ళు పట్టుకోవడం లేదు. అంటే మూల స్తంభాన్ని పట్టుకోకుండా వాళ్ళు ఉడిపించి పైకి ఉండేటువంటి వాళ్ళు మాత్రం పట్టుకుంటున్నారు. ఇది మౌలికంగా ఈ దుర్మార్గాలకి మూల పురుషటువంటి ఆ స్తంభాన్ని పట్టుకోకపోతే సాధ్యం కాదు. అది ప్రభుత్వం తీవ్రంగా ప్రోత్సహించాలి. కానీ ప్రభుత్వం ఏం జరుగుతుందంటే ఎవరు మనకు అనుకూలంగా ఉంటారు అనుకుంటాడు, ఏమంటే సాధ్యత వైఖరి. అందువల్ల దుర్మార్గాలు నడుస్తున్నాయి. తక్షణం దాని బ్యాక్గ్రౌండ్లోనూ పట్టుకోవాలి. కేవలం చంపినవాడే కాదు, చంపినదానికి మూల కారణమైనటువంటి వాళ్ళు కూడా ఎవరు ఉంటారు, లేకుండా ఉండే ప్రసక్తి లేదు. అది సొంతంగా చేయలేని కుదరదు. అట్లాంటి మౌలికమైన పద్ధతిని ఎంక్వైరీ చేయమని చెప్పి తగిన శిక్ష విధించాలని కోరుతా ఉన్నాను.